శని భగవానుడి యొక్క సంచారం మిథున్ రాశి వారి మీద శని భగవానుడు మార్చి 29వ తారీఖు మీన్ రాశి యందు ప్రవేశించిన తర్వాత ఎలా ఉండబోతుందో మనం చక్కగా తెలుసుకుందాం. మిథున్ రాశి వారికి 2023 జనవరి నెల నుండి కూడా శని భగవానుడు భాగ్యస్థానం యందు చక్కగా సంచారం చేయడం మనం చూసాం. సో ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా కోరికలు ఏమైనా ఉంటుంటే అవి తీరడం కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ పట్ల వాళ్ళ బాధ్యతని వహించడం కానివ్వండి, ఇటువంటివి ఏమైనా కనిపించి ఉండొచ్చు. మిథున్ రాశి వారికి ఈ లాస్ట్ 2.5 years శని భగవానుడి యొక్క సంచారం భాగ్యస్థానం యందు నడుస్తూ రేపు మార్చి 29వ తారీఖు ఆయన 10వ స్థానానికి రావడం, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. 10వ స్థానం జనరల్గా ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్, దీనికి 10వ స్థానాన్ని సంకేతంగా మనం చెప్పుకుంటాం. అయితే శని భగవానుడు మిథున్ రాశి వారికి ఇక్కడ 10వ స్థానానికి వచ్చినప్పటి నుండి కూడాను ఇక్కడ ఆయన ఎవరెవరైతే మిథున్ రాశి వాళ్ళు ఉంటారో, అది మగ కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ మమ్స్ హెల్త్, మదర్స్ హెల్త్, మదర్ ఇన్ లాస్ హెల్త్, మదర్ ఫిగర్స్ హెల్త్, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి చెకప్లు చేయించి ముందు జాగ్రత్తగా చేసుకోవడం, ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళకి మంచి చెడు చూసుకోవడము. మెడికల్ అవాంతరాలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. ఎప్పుడు చేయవలసింది అప్పుడు కంప్లీట్ చేసేసేయండి. టేక్ ద మెడికల్ ప్రాక్టీషనర్స్ హెల్ప్, అడ్వైస్, గైడెన్స్ ఎక్సెట్రా. అయితే ఇక్కడ కార్లు యొక్క, వెహికల్స్ యొక్క, ఆటోమొబైల్స్ ఎస్పెషలీ ఎనీ ఆటోమొబైల్, బీ 2-wheeler, 4-wheeler, 6, 8-wheeler, 10-wheeler, వాట్ ఎవర్ వీలర్ యూ హ్యావ్, ఆటోమొబైల్స్ యొక్క రిపేర్లు, మెకానికల్ డ్యామేజెస్, ఆటోమొబైల్ రిపేర్స్, ఇవి ఎక్కువ శాతం మీకు ఈ 2.5 సంవత్సరాలు జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆటోమొబైల్ యొక్క రిపేర్స్ ఎప్పుడైతే వస్తాయో అవి ఎప్పుడు కూడా టైమ్లీ చక్కగా చేసుకుంటూ ఉండండి. హోమ్ రిపేర్స్ చేయించవలసిన అవసరం వస్తూ ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట ఒక 1000 రూపాయలు ఖర్చు అవడం లాంటివి ఇక్కడ ఎక్కువగా కనపడడం జరుగుతోంది. ఫైనాన్షియల్ లాసెస్, ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం, మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటివి ఎక్కువ శాతం జరగడం కానివ్వండి, ఎక్కడైనా కొనుగోళ్లు చేయడం కానివ్వండి, ల్యాండ్స్, ప్రాపర్టీస్, ఓపెన్ ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటివి పెట్టడం, ఆ తర్వాత పేపర్స్ బాగలేవని రియలైజ్ అవ్వడం, అవి అమ్మలేకపోవడం, అవి ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు కోర్టు లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడం, ఇలాంటివి జరగడం కనబడుతోంది. సో కనబడుతుంది అని అన్నాను అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అని కనుక మీరు నిర్ణయాలు తీసుకుని ఉన్నట్లయితే మీ జాతకాలు చెక్ చేయించుకోవడం, దశల్లో అంతర్దశలో ఎక్కడైనా శని భగవానుడు ఉన్నారా, మీ లగ్నం ఏంటి, మళ్ళీ అష్టమ రాహులు, అష్టమ కేతువులు, అష్టమంలో గురువు భగవానుళ్ళు, వీళ్ళు ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా, లగ్నరీత్యా శని అష్టమం అర్ధాష్టమం ఏమైనా జరుగుతోందా, దశల్లో అంతర్దశలో ఎక్కడైనా శని ఉన్నారా, తర్వాత మీ పార్ట్నర్ యొక్క దశలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెక్ చేయించుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం మంచిది. ఓకే, సో మీరేం చేస్తారు మిథున రాశి వారు? ఇలాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేసేటప్పుడు ముందుగా అన్నీ 1కి 10 సార్లు చూసుకోవడం లాంటివి చక్కగా చేయండి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త ఆపర్చునిటీ దొరుకుతుంది, ఇబ్బంది లేదు. బట్ ద సేమ్ టైం ఇట్ కెన్ బీ ఫ్రస్ట్రేటింగ్ సమ్ టైమ్స్. ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో కూడా ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవ్వడం, ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో కూడా బాసెస్ యొక్క సపోర్ట్ లేకుండా ఉండడం, బాస్ యొక్క విజన్, ఆర్గనైజేషన్ యొక్క విజన్ మీ విజన్కి అనుగుణంగా లేకపోవడం, అప్రైజల్లో ప్లీజ్ అలైన్ విత్ ది ఆర్గనైజేషనల్ అండ్ టీమ్ విజన్ అని ఒక పెద్ద లైను కింద లాస్ట్ డబ్బా ఉంటుంది కదా అప్రైజల్ ఫామ్లో, అందులో రాయడం, బాసెస్ రాయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఎంప్లాయ్మెంట్ విషయాల్లో, తర్వాత బిజినెస్ విషయాల్లో డోంట్ టేక్ అ బ్యాక్ సీట్, బీ వెరీ అవేర్. నాకు బాసెస్ సపోర్ట్ ఉంది, చాలా ఉంది, నేను ఎప్పుడు పడితే అప్పుడు నేను పర్మిషన్ పెట్టచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ పెట్టచ్చు, అది ఓన్లీ అంటిల్ మార్చ్. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్. దే విల్ సర్చ్ ఫర్ రిప్లేస్మెంట్స్. So please don't do that.
ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.